ఢిల్లీలో టీడీపీ ఎంపీలు సమావేశమయ్యారు. ఆ తర్వాత డైరెక్ట్ గా ఎన్డీఏ కూటమితో కూడా సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ప్రెసెంట్ ఇటు టీడీపీ ఎంపీలందరూ కూడా సమావేశమైనట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? రైట్ సెక్టర్. ఈరోజు ఉదయం 9:30 ఏపీ నూతన కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో టీడీపీ ఎంపీలు సమావేశమయ్యారు. అంటే ఈ సమావేశంలో ప్రధానంగా ఎన్డీఏ పార్టీ ఎంపీల సమావేశం ఉన్న నేపథ్యంలో ఉదయం 11:30 పార్లమెంటు పాత భవనంలో ఎన్డీఏ పార్టీల ఎంపీల సమావేశం ఉంది. ఈ సమావేశంలో అనుసరించాల్సిన పద్ధతులు ఏ విధంగా అక్కడ వ్యవహరించాలనేది కొన్ని సన్నాహక సమావేశం, పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ముందు ఇదొక సన్నాహక సమావేశంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మరొక కొంతమంది ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలు కూడా చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. ఇటు బీజేపీకి సంబంధించిన సీఎం రమేష్ కానీ ఇతర పార్టీలకు సంబంధించిన కొంతమంది నేతలు, కూటమి పార్టీకి సంబంధించిన నేతలు చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలుస్తూ ఉన్నారు. ఇక ఎంపీలు ఎవరైతే 16 మంది ఎంపీలు ఉన్నారో టీడీపీ ఎంపీలు, వారందరికీ చంద్రబాబు పలు సూచనలు చేస్తున్నారు. ఈ సమావేశం ఎన్డీఏ పక్ష నేతగా ప్రధానంగా నరేంద్ర మోడీని ఎన్నుకునే సమావేశం కాబట్టి ఈ సమావేశంలో ప్రతి ఒక్కరిని ఉద్దేశించి ఇటు చంద్రబాబు మరోవైపు చంద్రబాబు ఆల్రెడీ ఇక్కడ అశోక్ రోడ్లోని గల్లాజేదు నివాసంలో మాట్లాడుతున్నారు. ఇటు పార్లమెంటు హాల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఎంపీలను అందరినీ ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ప్రసంగించిన తర్వాత సాయంత్రం 7 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ప్రధానిగా నరేంద్ర మోడీని, అలాగే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ కోరబోతున్నారు. ఇక 9వ తేదీన సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భవన్లో భారత 3వ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా చకచకా చేస్తున్నారు రాష్ట్రపతి భవన్లో. ప్రజెంట్ మనం చంద్రబాబు బస చేస్తున్న గల్లాజేదు నివాసం వద్దనం. ఇక్కడ ఎంపీలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఇటు సీఎం రమేష్ కానీ ఇతర పార్టీలకు సంబంధించిన కొంతమంది ప్రముఖులు చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలుపుతున్నారు. మరి కాసేపట్లోనే ఇటు పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా పార్లమెంటు హాల్కు చేరుకుంటారు. ఇటు టీడీపీకి సంబంధించిన మాధవ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, చెప్పండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో భారీ మెజార్టీతో ఎన్డీఏ కూటమి పార్టీలు విజయం సాధించాయి. రామ్మోహన్ గారిని కూడా అడిగి విషయం తెలుసుకుంటాం. కూటమి సమావేశం జరుగుతోంది. మంత్రివర్గానికి సంబంధించి కూడా చర్చలు కొనసాగుతున్నాయి. 3వసారి ఎంపీగా ఉన్న రామ్మోహన్ నాయుడు ఉన్నారు. సార్, రామ్మోహన్ గారు, మీ పేరు బాగా అనిపిస్తుంది. చూద్దాం, ఇంకా డిసైడ్ అవ్వడానికి కొంత టైం ఉంది. కానీ ముందుగా ఎన్డీఏని బలపరచాలి. ఆ కార్యక్రమం కూడా ఈరోజు పార్లమెంట్లో మీటింగ్ ఉంది కాబట్టి ఫస్ట్ ఎన్డీఏని బలపరిచే కార్యక్రమం పెట్టుకున్నాం. ప్రత్యేక హోదా గురించి ఎక్కువగా అవి కూడా చర్చించే అంశాలు భవిష్యత్తులో చేస్తాం. ఐ కాల్ యూ ఇన్సైడ్. ఓకే, ఇక ఎన్డీఏ కూటమిని ముందుగా బలపరిచిన తర్వాత ఈ మంత్రి పదవుల గురించి చర్చిస్తామంటూ కూడా రామ్మోహన్ నాయుడుకి అయితే డెఫినెట్గా 3వసారి ఎంపీ కాబట్టి ఈ క్యాబినెట్లో అవకాశం ఉంటుందంటూ కూడా మొదటి నుంచి ప్రచారం జరుగుతుంది. గతంలో వారి తండ్రి ఎర్రంనాయుడు కూడా మినిస్టర్గా ఉన్నారు. వారి తండ్రి ఏదో గ్రామీణ పట్టణాభివృద్ధికి సంబంధించిన శాఖ నిర్వహించారు గతంలో. అదే శాఖను ఇటు ఏపీకి కేటాయించే అవకాశం కంటే టీడీపీకి కేటాయించే అవకాశం ఉంటుంది. ఇటు మరోవైపు రామ్మోహన్ నాయుడుకి కూడా 3వసారి ఎంపీగా ఉన్నారు కాబట్టి సీనియర్ ఎంపీగా ఇప్పుడు ఉన్న వారందరిలో కూడా ఉన్నారు కాబట్టి ఆయనకు కేంద్ర క్యాబినెట్లో డెఫినెట్గా అవకాశం ఉంటుంది. మరోవైపు మరికొంతమందికి కూడా 2 ఎంఓఎస్లు కానీ ఎంఓఎస్లు ఇస్తారు అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు అధికారికంగా ఎక్కడ కూడా ప్రకటన విడుదల చేసి ఎవరి ఊహాగానాలకు ప్రకారం వాళ్ళు టీవీ ఛానల్స్లో ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ కనకమెడల రవీంద్ర కుమార్ కూడా ఇప్పుడు ఎన్డీఏ సమావేశం ఉంది కాబట్టి పార్లమెంట్లో ఆ సమావేశం ముగిసిన తర్వాత అధికారికంగా ఒక ప్రకటన చేసే అవకాశం ఉందంటూ కూడా కనకమెడల రవీంద్ర కుమార్ తెలిపారు. ఇటు రామ్మోహన్ నాయుడు కూడా ఇప్పుడు శివ, ప్రెసెంట్ అక్కడ మీటింగ్ లో ఎంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు? దాని గురించి ఏమైనా అప్డేట్ ఉందా? రైట్, ఏదైతే టీడీపీలో గెలుపొందిన ఎంపీలందరూ కూడా 16 మంది ఎంపీలందరూ కూడా కొద్దిసేపటితోనే రామ్మోహన్ నాయుడు కూడా వెళ్ళారు. మొత్తం ఎంపీలందరూ కూడా చంద్రబాబుతో సమావేశమైనట్టు తెలుస్తుంది. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇటు నూజివీడు ఎమ్మెల్యే పార్థసారథి, మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. వారందరూ కూడా చంద్రబాబును మర్యాదపూర్వకంగా వీరు ఢిల్లీలో కలుస్తున్నారు. ఎంపీలు మాత్రం ఇప్పుడు సమావేశం ఉంది కాబట్టి చంద్రబాబు నుంచి కొన్ని సూచనలు తీసుకోబోతున్నారు. సూచనలు కూడా చంద్రబాబు ఇవ్వబోతున్నారు. సన్నాహక సమావేశంగా దీన్ని చెప్పొచ్చు. ఎన్డీఏ కూటమి ఎంపీల సమావేశానికి ముందు ఇదొక సన్నాహక భేటీ. దీంట్లో చంద్రబాబు వారిని ఉద్దేశించి కొన్ని సూచనలు కూడా చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. తర్వాత